ప్రశ్న లేదు. 2023 బిల్లు పాస్ అయింది. ఇప్పుడు మనం తీసుకొచ్చింది 2023లో పాస్ అయిన బిల్లు మాత్రమే మనం తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా నేను అడుగుతున్నా, ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు సమాధానం చెప్పాలి. 2023లో మీరు పాస్ చేసిన బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ మొన్నటికి మొన్న ఆదరాబాదరాగా ఇవ్వాల్సిన నెసిటీ ఏమొచ్చిందండి? ఈ 4 ఏళ్ళు ఏం చేసిందండి ప్రభుత్వం? అప్పుడు 2 ఏళ్ళు ఏం చేసింది? ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళు 4 ఏళ్ల పాటు ఏం చేసింది ప్రభుత్వం? నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన నెసిటీ ఎందుకు వచ్చింది? అండ్ రెండో ప్రశ్న, బిల్లు ఇప్పుడు ఎంతో కనీసం ఒక 70-80 పేజీలు ఉందేమో ఆ సవరణకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ ఎంపీలకు ఇవ్వాలిగా. పెద్దలు తులసిరెడ్డి గారికి తెలుసు, కనీసం వాళ్ళు చదువుకోవాలిగా ఎంపీలు. సార్ తులసిరెడ్డి గారు చదువుకోవాలి, రాజ్యాంగ నిపుణులతో చర్చించుకోవాలి, అందులో ఏం అంశాలు ఉన్నాయో తెలియకుండా మొదటి 2 నెలలు చూపించేసి మీరు ఓటేయండి అంటే అది డెమోక్రటిక్ ప్రాసెస్ అయినా సార్ ఆంజనేయ రెడ్డి గారు? ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారు శివరాం ప్రసాద్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఈ వివాదానికి, అనవసర వివాదానికి రాహుల్ గాంధీ గారు నాంది పలికారని. రాహుల్ గాంధీ గారు నాంది పలికారు, మీరు దాన్ని కొనసాగిస్తున్నారు. మీరేమి చర్చ చేయొచ్చు, దానికి ఎలాంటి వాసుదేవన్ గారు కొనసాగిస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ, చాలా రోజుల తర్వాత మీతో చర్చలో పాల్గొంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మీతో కలిసి పాల్గొనడం. అటు రెండోది, వాసుదేవన్ గారు 2023 సెప్టెంబర్లో మహిళా బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత లోక్సభలో ఒకరు వ్యతిరేకంగా వేశారు, రాజ్యసభ ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఆ రోజు ఉన్నది ఏమిటి? 2034లో దాన్ని అమలు చేయాలని అనుకున్నారు. సో ఇప్పుడు ఈ సెన్సస్ జనాభా సేకరణ పూర్తవుతుంది. ఆ పూర్తయిన తర్వాత మహిళా బిల్లుని 2034లో అమలు చేయాలని ఒక నిర్ణయం అయింది. కానీ సమస్య ఎక్కడొస్తుంది? ఈ సెన్సస్ ప్రారంభమైంది 27కో 28కో పూర్తవుతుంది. అప్పుడు మళ్ళా మహిళా రిజర్వేషను అండ్ డీలిమిటేషన్ రెండు చాలా చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. కాబట్టి అది ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఒక నిబంధన తీసుకొచ్చే సవరణ బిల్లు ఆల్రెడీ ఉంది, మీరు చెప్పారు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు, అది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ అవసరం. అది ఏం గవర్నమెంట్ ఆ రోజు సిఏఏ, ఒక్క నిమిషం, సిఏఏ ఎన్ని రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు వాసుదేవన్ గారు? ఎవరు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇస్తారనమాట నోటిఫికేషన్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇస్తారనమాట నోటిఫికేషన్. రేపు పొద్దున సార్ లెట్ మీ కంప్లీట్. ఆంజనేయ రెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు ఒకే ఒక సబ్మిషన్, ఓన్లీ సబ్మిషన్. ఒక్క నిమిషం వినండి. రేపు పొద్దున నిజంగా ఈ డీలిమిటేషన్ బిల్లు, ఈ సవరణ బిల్లు పాస్ అయితే నా ఇష్టం వచ్చినప్పుడు నేను డీలిమిటేషన్ చేసుకోవచ్చు. అలాంటి ప్రత్యేకమైన అంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా చేసుకుంటారండి? ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఒక్క నిమిషం సార్. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ ఫ్రీజ్ చేశారు ఇది ఈ సీట్ల సంఖ్య విషయంలో. తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ ఆటోమేటిక్ గా 2026 డిసెంబర్కి ల్యాప్స్ అవుతుంది. వాసుదేవన్ గారు ల్యాప్స్ అవుతుంది. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ, సీనియర్ మ్యాన్. ఆయన చెప్పాలా? ఐ థింక్ మీరు అడ్వకేట్ కూడా కదా వెంకటేశ్వరరావు గారు. నేనేమంటున్నా అంటే అది ల్యాప్స్ అవుతుంది. మళ్ళా రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 82 ప్రకారము ఏం చెప్పింది? జనాభాని బట్టి మన నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు. కాబట్టి ఆఫ్టర్ డిసెంబర్ 2026 ఆటోమేటిక్ గా రాజ్యాంగ సవరణ లేకుండానే మనం సంఖ్యను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే
మనము 2034 దాకా వేచి చూడకుండా 2011 సెన్సస్ ఆధారంగా చేసుకుని మనం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొద్దాము. 29 కంటే ముందే మహిళలకు సాధికారికత కల్పిద్దాము, ఎంపవర్మెంట్ కల్పిద్దామని ఒక సదుద్దేశంతో మీకు గుర్తున్న కిరణ్ రిజిజు గారు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడారు. 3 రోజుల ముందు బిల్లు పంపించారు, మీరు లోతుగా అధ్యయనం చేయండి అని చెప్పారు. ఆ బిల్లు మీద వాళ్ళు ఒకవేళ బిల్లు మీద చర్చ చేయడానికి ఇష్టం లేకుండా ఉంటే, చర్చ చేసే సమయం లేకుండా ఉంటే వాళ్ళు ఎందుకు లోక్సభకు హాజరయ్యారు? ఇంత 2 రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఎన్నికలు మనం సబ్జెక్ట్ దాటి వెళ్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు, మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. రేపు ఈ రోజు మీరు ప్రతిపాదించినవన్నీ యథాతథంగా కనుక ఆమోదింపబడి ఉంటే, నేను హైపోథెటికల్ చెప్తున్నా, రేపు పొద్దున ఈ ప్రభుత్వం లేదా వచ్చే ప్రభుత్వం ఇంకొకరు రావచ్చు, ఇండి కూటమి రావచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు డీలిమిటేషన్, నాకు నచ్చలేదు నేను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నా, నాకు నచ్చలేదు హోంమంత్రితో మాట్లాడుతాను, గో ఫర్ డీలిమిటేషన్ అనొచ్చు. అలాంటి ప్రావిజన్ అందులో స్పష్టంగా ఉన్నది అని చెప్తున్నాను సార్. నేను మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. లేదు, చదివిన తర్వాతే మాట్లాడుతున్నాను, నేను చదివాను. వాసుదేవన్ గారు, ఈ లిమిటేషన్ వేరు, సంఖ్య లోక్సభ సీట్ల సంఖ్య పెంచడం వేరు. మనకి ఇప్పటికి 2-3 సార్లు నేను మాట్లాడుతున్నా డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నాను. మా జిల్లాలో వాసుదేవన్ గారు ప్లీజ్ హియర్ మీ అవుట్ ప్లీజ్. మా జిల్లాలో ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉండేది, ఇప్పుడు 10 సీట్లే ఉన్నాయి. మళ్ళా జిల్లా వేరైపోయిన తర్వాత 7 సీట్లే వచ్చాయి. డీలిమిటేషన్ ఈజ్ డిఫరెంట్, హద్దులు మార్చడం, కానీ సంఖ్య పెంచడం వేరు. ఈ రోజు 145 కోట్ల మంది జనాభాలో మనకందరికీ తెలుసు మల్కాజ్గిరి హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, మల్కాజ్గిరి సంఖ్య అంతా, ఓటర్ సంఖ్య 31,80,000 మంది ఉన్నారండి. అందులో ఒక 60,000 మంది మాత్రమే లక్షద్వీప్లో ఉంటారు. మీరు ఎలా వేరీ చేస్తారు? ఇప్పుడు 60,000 లక్షద్వీప్ నుంచి ఎంపీకి ఉండే జనాభా సంఖ్య 60,000 ఉందండి. రాజ్యాంగంలో ఉంది, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు, అది రాజ్యాంగంలో ఉంది. ఆ బిల్లు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు డీలిమిటేషన్ సరే, ఏది కాకుండానే ఉపసంహరించారు కదా, మనకి టైం ఎక్కువ కూడా లేదు. ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, నేను అది కాపీ చదివాను సార్. చదివిన తర్వాత నాకు వచ్చిన సందేహం, మీరు సుదీర్ఘకాలం రాజ్యసభలో ఉన్నారు అండ్ ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు. డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రతిపాదన చదివిన తర్వాత, సాంతం చదివిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు డీలిమిటేషన్ చేసుకోవడానికి వీలుగా వారు నిర్ణయం తీసుకోవచ్చు. ఇవన్నీ ముందర చర్చించాలి కదా సభలో. మీరు నిర్ణయం తీసుకోండి, మీకు అధికారం ఉంది, మీరు నిర్ణయం తీసుకోండి. సభలో చర్చించాలి కదా. ఆదరాబాదరా ఎందుకు చేశారనేదే జనం ప్రశ్న అండి. ఇదే పార్టీల ప్రశ్న. రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారో లేకపోతే ఇంకోటి కాదు, జనం ప్రశ్న. ఇది ఎందుకు జరగనీయలేదు? నేను బిల్లు నేను చదవలేదు కాబట్టి దాంట్లో వర్డింగ్ సెంటెన్స్ నేను అంత క్లారిటీ ఇవ్వలేను. కానీ జనరల్ గా నా అభిప్రాయం ఏమంటే, ఈ యొక్క మహిళా రిజర్వేషన్స్ మీద సరే ఇంతకుముందు చెప్పినట్టు ఎస్పీ ఇటువంటి గతంలో వ్యతిరేకించింది వాస్తవమే. బీజేపీకి కూడా ఇష్టం ఉన్నట్టు ఏం లేదు. రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటేనట్టు బీజేపీకి కూడా ఏదో బిల్లు పెట్టేట్టు ఉండాలా, ప్రతిపక్షాలు తిరస్కరించినట్టు ఉండాలా, దాంతో పబ్లిక్ పోవాలా అనే యాంగిల్లోనే ఆలోచించారు తప్ప వాళ్ళకి నిజంగా బిల్లు పాస్ కావాలా అనే యాంగిల్ ఉన్నట్టు కనిపించలేదు. అది ఉంటే గన డీలిమిటేషన్ కు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టచ్చు. డీలిమిటేషన్ కు సెన్సస్ కు లింక్ ఉంది, మహిళా రిజర్వేషన్స్ కు దానికి సంబంధం లేదు. మహిళా రిజర్వేషన్స్ వచ్చేసి